హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. దీనికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఏపీ, తెలంగాణ ఏ స్టేట్ వాళ్ళని ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడికి చూడండి, కెరియర్స్ అని ఉంది కదా, కెరియర్లో ఫస్ట్ అది రిక్రూట్మెంట్ 2024 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది చూడండి, అడ్వర్టైజ్మెంట్ అండి. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని డిస్కస్ చేసి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి, ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్వే కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ అనేది 20 మార్చ్ 2024 అయితే మనకి స్టార్ట్ అవడం జరిగిందండి. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 19th ఏప్రిల్ 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 30th ఏప్రిల్ 2024 అయితే మనం అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ నుండి. అండ్ నెక్స్ట్ రిటన్ ఎగ్జామ్ డేట్స్ కూడా మనకైతే ఇవ్వడం జరిగిందండి. సిబిటి టెస్ట్లు మనకి ఎప్పుడు ఉంటుందంటే 11th, 12th, 14th అంటే 11th నుంచి 14th వరకు మే నెలలో మనకైతే ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. దీనికి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఏం కాదు. పోస్ట్ ద్వారా మీరైతే ఏం పంపించాల్సిన అవసరం లేదు. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. చూడండి, ఇక్కడ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే ఏమీ కావు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఓకేనా, ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఏపీ, తెలంగాణ ఏ స్టేట్ వాళ్ళని ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వేకెన్సీస్ డీటెయిల్స్. ఫస్ట్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో చూసుకున్నట్టయితే మనకి ఇవి వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ అండి. ఓకేనా, మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే పోస్ట్ కోడ్తో సహా మెన్షన్ చేసినట్టయితే నాకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు కూడా చాలా క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇందులో మనం చూసుకున్నట్టయితే అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్లో మనకి ఎలక్ట్రికల్ కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారండి. దీనికి శాలరీ వచ్చేసి 50,000 నుంచి 1,60,000 వరకు బేసిక్ శాలరీ అనేది వస్తుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 75,000 పర్ మంత్ అయితే వస్తుంది. దీనికి టోటల్ వేకెన్సీ వచ్చేసి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీనికి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీఈ, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే త్రిబుల్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. అగ్రిగేట్ మార్క్స్ మాట టోటల్ స్కోరింగ్ 50% ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 21 నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం పొజిషన్స్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ మేనేజర్లోనే SNTN అంటే సిగ్నల్ అండ్ ట్రాన్స్మిషన్. దీనికి కూడా మనకి శాలరీ అనేది సేమ్ అండి. ప్రతి దానికి ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో ఉన్నది శాలరీ సేమ్ 50,000 నుంచి 1,60,000 వరకు శాలరీ అనేది వస్తుంది. బేసిక్ శాలరీ గ్రాస్ వచ్చేసి 75,000 వరకు వస్తుంది. దీనికి వచ్చేసి టోటల్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. 6లో మనకి కేటగిరీ వైజ్గా వేకెన్సీ అనేవి డివైడ్ చేశారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీఈ, బీటెక్లో ఎవరైతే ఈసీఈ స్టూడెంట్స్ ఉంటారో, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా సేమ్ 21 నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ మేనేజర్లో ఆపరేషన్స్ అండి. దీనికి శాలరీ అనేది సేమ్. దీనికి వచ్చేసి మనకి 3 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీఈ, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. త్రిబుల్ అండ్ ఈసీ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి, బీఈ, బీటెక్ వాళ్ళు. దీనికి ఏజ్ లిమిట్ సేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్లో ఐటీ డిపార్ట్మెంట్ అండి. దీనికి శాలరీ అనేది సేమ్. టోటల్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీఈ, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో, సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 28 ఇయర్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ అండి. అకౌంట్స్ చూసుకున్నట్టయితే మనకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సిఏ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ మేనేజర్లోనే ఆర్కిటెక్చర్ అండి. దీనికి ఒకటే పోస్ట్ ఉంది. ఎవరైతే 5 years కోర్స్ ఆర్కిటెక్చర్లో చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి
వచ్చేసి 21 to 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్లోనే హెచ్ఆర్ అండి, హ్యూమన్ రిసోర్సెస్. దీనికి శాలరీ ఏమో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరైతే ఫుల్ టైం MBA ఇన్ హెచ్ఆర్లో చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయండి, అసిస్టెంట్ మేనేజర్ పబ్లిక్ రిలేషన్స్ అని, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ అని చెప్పేసి. దీనికి వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నారు. ఈ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. మాస్టర్స్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ అని చెప్పి అండ్ జర్నలిజంలో చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో చూద్దామండి. దీనికి వచ్చేసి లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పొజిషన్ అయితే ఇస్తున్నారు. దీనికి బేసిక్ శాలరీ వచ్చేసి 33,000 నుంచి 67,300 వరకు బేసిక్ శాలరీ అనేది వస్తుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 45,000 to 50,000 అయితే పర్ మంత్ అయితే వస్తుంది. దీనికి టోటల్ వేకెన్సీస్ చూడండి 88 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమాలో ఎవరైతే త్రిబుల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ SNT అండి, అంటే సిగ్నల్ అండ్ ట్రాన్స్మిషన్. దీనికి కూడా శాలరీ అనేది సేమ్. టోటల్ వేకెన్సీ వచ్చేసి 44 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. డిప్లొమా ఇన్ ECE స్టూడెంట్స్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడం లేదండి, ఎందుకంటే మినిమం ఏజ్ లిమిటే మనకి 21 అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అంటే 18 to 19 ఇయర్స్ పాస్అవుట్స్ ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేషన్ కంట్రోలర్ కమ్ ట్రైన్ ఆపరేటర్ అండి. దీనికి సేమ్ శాలరీ ఇస్తున్నారు. టోటల్ వేకెన్సీస్ చూడండి 155 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు అంటే త్రిబుల్ అండ్ ECE స్టూడెంట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి దీనికి సేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అకౌంట్ అసిస్టెంట్ అండి. దీనికి శాలరీ చూసుకున్నట్టయితే 25,000 నుంచి 51,000 వరకు బేసిక్ శాలరీ అనేది వస్తుంది. గ్రాస్ శాలరీ చూసుకున్నట్టయితే మనకి పర్ మంత్ 35,000 వరకు వస్తుంది. దీనికి టోటల్ వేకెన్సీ వచ్చేసి 8 వేకెన్సీస్ ఉన్నాయండి. 3 years కోర్స్ బీకామ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. డిగ్రీలో బీకామ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ అండి, హ్యూమన్ రిసోర్సెస్. దీనికి కూడా శాలరీ అనేది సేమ్. టోటల్ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 3 or 4 years గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. BE కానీ బీటెక్ కానీ బీకామ్ కానీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ రిలేషన్స్ అండ్ అసిస్టెంట్ అని చెప్పేసి అడిగారు కదండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటైనర్ అండ్ ఎలక్ట్రికల్ అండి. దీనికి బేసిక్ శాలరీ వచ్చేసి 19,500 నుంచి 39,900 వరకు వస్తుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 25,000 వరకు అయితే వస్తుంది. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి 78 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఎవరైతే ITIలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పోస్టులకి ఏమి కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదండి, ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు, ఓకేనా. దీనికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ITIలో అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 28 ఇయర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటైనర్లో SNT అండి. దీనికి శాలరీ అనేది సేమ్. 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ITIలో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పోస్ట్ కోడ్లు మెన్షన్ చేశారు కదండి, NE01 అని, NE02, NE03 అని చెప్పేసి ఉన్నాయి కదా. వీళ్ళకి కంపల్సరీగా డిప్లొమా అయితే కంపల్సరీగా ఉండాలి. BE బీటెక్ ఇప్పుడు ఇంటర్ చేసిన తర్వాత BE బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలిజిబుల్ లేదండి. కంపల్సరీగా డిప్లొమా పోస్టులకి అడిగారు కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ECE త్రిబుల్ అని చెప్పేసి అడిగారు కదా, వాళ్ళకి డిప్లొమాతోనే మీరు అప్లై చేసుకోవడానికి ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో మీరు అప్లై చేసుకోవడానికి లేదు. అండ్ నెక్స్ట్ ITI ట్రేడ్కి సంబంధించి కూడా మీకు ITIకి కంపల్సరీగా ఉండాలి. మీకు హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందని చెప్పేసి దీనికి అప్లై చేసుకోవడానికి లేదని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి చెప్పాను కదండి, 60% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. UR, EWS అండ్ OBC క్యాండిడేట్స్ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ సెమిస్ట్రీస్. అండ్ 50% మార్క్స్ వచ్చేసి SC, ST వాళ్ళకి అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అండి. ఇక్కడున్న అన్ని పోస్టులకి ఎక్సెప్ట్ స్టేషన్ కంట్రోలర్ కమ్
ట్రైన్ ఆపరేటర్ ఉన్నది కదండి, అది ఒక్కటి తప్ప మిగిలిన అన్ని పోస్టులకి మనకి 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ అయితే ఉంటుందండి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి మనకి స్టేషన్ కంట్రోలర్ కమ్ ట్రైన్ ఆపరేటర్ ఉంది కదండి, దీనికి కూడా సేమ్ ఫస్ట్ అయితే రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి మనకి సైకో టెస్ట్ అయితే ఉంటుందండి. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరగడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ అండి. రిటన్ టెస్ట్ వచ్చేసి CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్లోనే ఉంటుంది. బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. మన సూటబుల్ లాంగ్వేజ్ అనేది రాయొచ్చు, ఇంగ్లీష్లో కావాలంటే రాయొచ్చు, అలాగే హిందీలో కావాలంటే అలా రాయొచ్చు. మనకు టోటల్ 140 క్వశ్చన్స్ అయితే ఉంటుందండి, E01 నుంచి E09 పోస్ట్ కోడ్ వరకు. అండ్ నెక్స్ట్ NE01 నుంచి NE06 వరకు పోస్ట్ కోడ్ చూసుకున్నట్టయితే 140 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే 100 క్వశ్చన్స్ అయితే ఉంటుందండి, NE07 టు NE08 అండి. ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ ఈక్వల్ మార్క్స్. ఇక్కడ 140 క్వశ్చన్స్ 140 మార్క్స్, ఇక్కడ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అండి. 2 hours డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ కూడా కంపల్సరీగా ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది రాంగ్ ఆన్సర్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్లో మనకైతే ఉంటుందండి. ఉత్తరప్రదేశ్లో డిఫరెంట్ స్టేట్స్కి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అడ్మిట్ కార్డ్, మనం రిటర్న్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మనం అడ్మిట్ కార్డ్ క్యారీ చేయాలి. అలాగే ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీరు పట్టుకెళ్ళండి. ఇక్కడ 1 అయితే మెన్షన్ చేశారు, 2 పట్టుకెళ్తే మీకు మంచిది. అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డ్, మీ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ మీరు ఏ డీటెయిల్స్ బేస్ చేసుకొని మీరు ఎంటర్ చేస్తున్నారో ఆన్లైన్ అప్లికేషన్, ఆ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్ అయితే మీరైతే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైనింగ్ అండ్ ప్రొవిజన్ చూసుకున్నట్టయితే మనకి 2 years ట్రైనింగ్ ఉంటుందండి. తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ చేసి పర్మనెంట్ అయితే చేస్తారు. రిజర్వేషన్స్ చూసుకున్నట్టయితే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో SC ST PWBD వీళ్ళందరూ రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారు కదా, రిజర్వేషన్స్ అనేవి ఓన్లీ ఉత్తరప్రదేశ్లో ఎవరైతే గవర్నమెంట్ అండర్లో ఉంటారో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్స్ అనేవి క్లెయిమ్ చేయొచ్చు. రిమైనింగ్ AP తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్లో ఎవరైనా సరే ఓపెన్ కేటగిరీకి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, ఓపెన్ కేటగిరీలో కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీకి, అందరూ మీరు అప్లై చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం ఇలా కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 1180 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అండి, మొత్తం అందరికీ ఓపెన్ కేటగిరీలో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ. నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై అండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. ఫర్దర్గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీ ఈమెయిల్ ఐడి ద్వారా మీరు కమ్యూనికేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అని ఉంటుందండి. ఇక్కడ మనకి ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా, ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఇచ్చారో ఒక A4 షీట్ తీసుకొని ఆ టోటల్గా పారాగ్రాఫ్ మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి క్యాండిడేట్ నేమ్ అండ్ సిగ్నేచర్ అండ్ డేట్ ఇవన్నీ మెన్షన్ చేసి దాన్ని ఒక స్కాన్ చేసి మీరు PDF కింద కన్వర్ట్ చేసి మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ టైంలో మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఆన్లైన్లో మీరు పేమెంట్ చేయొచ్చు. UPI, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇవి యూజ్ చేసుకొని మీరైతే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. ఆఫ్లైన్లో మీరైతే ఏది పే చేయడానికి లేదని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇచ్చేశారు. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇది అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అన్నమాట. దానికన్నా ముందు మీకు ఇక్కడ చూడండి సిలబస్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ప్రతి పోస్ట్కి సిలబస్ అనేది చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. ఇక్కడ రైట్ సైడ్లో ప్లస్ సింబల్ ఉంటుంది, ప్లస్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ PDF లింక్ ఉంటుందండి, దీని మీద క్లిక్ చేయండి. అసిస్టెంట్ మేనేజర్ SNT అని ఉంది కదండి, దీనికి వచ్చేసి మనకి సిలబస్ అనేది చూడండి, ఎలక్ట్రానిక్స్ డివైజెస్ నుంచి ఏమేమి టాపిక్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ అనలాగ్ సర్క్యూట్స్ నుంచి ఏ టాపిక్స్ని మనం చదువుకోవాలి, డిజిటల్ సర్క్యూట్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అని చెప్పేసి మనకి చాలా క్లియర్ కట్గా సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి పోస్ట్కి మనకి సిలబస్ అయితే ఉందండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ సిలబస్ ప్రకారంగా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీరు ఈజీగా ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే సెకండ్ లింక్ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ యాజ్ ఎ న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. కింద స్క్రోల్ చేసుకోండి. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో మీ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి జనరేట్ OTP మీద క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి OTPs వస్తాయి. OTP ఎంటర్ చేసి ఆ అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చారు కదండి క్యాప్చర్ ఎంటర్ చేసి రీవెరిఫై మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా మీకు మెసేజ్ ద్వారా వస్తుంది. ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీకు ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ నోటిఫికేషన్లో కానీ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.